Jai Srimanarayana, little Krishnas and little Radhas over there. Today I am going to narrate a story of 8 little wonders of our little Krishna. మనం ఫస్ట్ ఏం తెలుసుకుందాం, మన కృష్ణ ఎలా పుట్టాడో తెలుసుకుందాం. అనగనగా ఒక రాజ్యంలో, ఏ రాజ్యం, మధుర రాజ్యంలో కంసుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఆ రాక్షసరాజు చాలా దుర్మార్గుడు. తనకు అక్కే దేవకి వసుదేవులకు పుట్టినవాడే మన కృష్ణయ్య. కానీ కంసరాజుకి ఒకరోజు ఒక ఆకాశవాణి ఏం చెప్తుంది, మీ దేవకి వసుదేవులకు పుట్టిన పిల్లలే నిన్ను చంపేస్తారని చెప్తుంది. కంసుడికి చాలా భయం వేసేస్తుంది. భయం వేసి దేవకి వసుదేవుని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అక్క బతిలాడుతుంది, వద్దు వద్దు అని. అప్పుడు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు. జైల్లో పెట్టేసి వాళ్ళకు ఒక్కొక్కరిని పుడుతున్న వాళ్ళందరినీ చంపేస్తూ వస్తాడు. అలా 7గురిని చంపేస్తాడు. మన కృష్ణయ్య అష్టమి రోజు 8వ సంతానంగా పుడతాడు. అష్టమి రోజు అర్ధరాత్రి పుడతాడు. మన కృష్ణయ్య ఎంత అందంగా పుడతాడో తెలుసా? బ్లూ కలర్లో నీలమేఘంగా చాలా అందంగా, అసలు చూడ్డానికి కన్నుల పండగగా అందంగా పుట్టేస్తాడు. దేవకి ఆ కృష్ణయ్యని చూసి, అయ్యో నా కృష్ణయ్యని ఎలా అయినా కాపాడాలని వసుదేవుడిని అడుగుతుంది. వెంటనే వసుదేవుడు ఏం చేస్తాడు, ఆ కృష్ణయ్యని చిన్న బుట్టలో పెట్టేసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? గోకులంలో దింపేద్దామని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్తూ ఒక అర్ధరాత్రి పూట వసుదేవుడు వెళ్ళిపోతూ ఉంటాడు చీకట్లో. చీకటి కూడా ఆ కృష్ణుడు వెలుగుకి అందానికి ఆ చీకటి కూడా చక్కగా కనబడతా ఉంటుంది. వెలుతురులాగా, పౌర్ణమిలాగా చక్కగా చీకట్లో వెళ్ళి గోకులంలో వదిలేస్తాడు. ఎవరి దగ్గర వదిలేస్తాడు? గోకులంలో యశోదానందుడి దగ్గర. గోకులంలో కృష్ణయ్య అడుగు పెట్టడంతో ఆనందం వచ్చేసింది. అసలు గోకులం అంతా నవ్వులు, ఆనందాలు, ఆయన చిన్న అల్లరితోనే కృష్ణయ్య పెరిగి పెద్దోడైపోయాడు. ఆయన అల్లర్లు ఆనందంతోనే అయిపోయింది ద బ్లూ బేబీ ఇన్ గోకుల్. ఇప్పుడు మనం కృష్ణయ్య దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, ఫ్రెండ్షిప్ గురించి నేర్చుకుందాం. కృష్ణయ్య చదువుకోవడానికి గురుకులంలో జాయిన్ అయ్యాడు. మన స్కూల్ లాగానే అక్కడ కూడా గురుకులం ఉందంట. జీవా గురుకులం ప్రైమరీ స్కూల్ లాంటి ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ పరిచయం అయిన వాడే సుధాముడు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు. ఆడుకోవడం, కలిసి భోంచేయడం, అన్నీ వర్క్ కలిసి చేసుకోవడం, అన్నీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అక్కడ బాగా చదువుకున్నారు. ఇద్దరు బాగా అన్నీ నేర్చుకుని పెద్దయ్యారు. అలా ఒకరోజు కృష్ణయ్య పెద్దయ్యి ద్వారకా రాజ్యానికి రాజైపోయాడు. సుధాముడు మాత్రం చాలా పేదవాడయ్యి చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు సుధాముడికి కృష్ణయ్యని చూడాలనిపించి మన కృష్ణయ్య దగ్గరికి ఏమన్నా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఆయన దగ్గర ఉన్న కొన్ని అటుకులు చిన్నగా కట్టుకుని మూట వెళ్తాడు కృష్ణయ్య దగ్గరికి. కృష్ణయ్య రాజ్యంలో భటులు సుధాముడిని లోపలికి రానివ్వరు. అయ్యో అని బాధపడుతూ ఉంటాడు. మేడపై నుంచి చూసిన కృష్ణయ్య సుధాముడిని చూడగానే పరుగు పెట్టుకుంటూ వచ్చేస్తాడు ఆనందంగా. అమ్మో నా ఫ్రెండ్ వచ్చాడు తీసుకొని లోపలికి వచ్చి చక్కగా తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి మంచి ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెట్టేసి కబుర్లు చెప్తూ ఉంటే సుధాముడు చిన్నగా ఆయన తెచ్చిన అటుకులు ఇవ్వగానే ఆయన ఆనందంగా నోట్లో వేసేసుకుంటాడు. కృష్ణయ్య చాలా ఆనందపడిపోతుంటాడు. సుధాముడు ఆయన చూసి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా, కౌగులించుకొని మాటలు అన్నీ చెప్తా ఉంటారనమాట. ఆయన ఆనందం అంతా ఇంత కాదు. మనం ఆ ఫ్రెండ్షిప్ చూసి చాలా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవాలి? అసలు ఎంత పేదవాడైన కృష్ణుడు, అంత గొప్ప రాజైన సుధాముడిని చూసి ఎలా ట్రీట్ చేశాడు, మంచిగా ప్రేమగా. అలానే మనం డబ్బు ఇలాంటివన్నీ చూడకూడదు. ప్రేమ, మంచి ఫ్రెండ్షిప్, మంచి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్స్తో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి. సుధాముడు ఫ్రెండ్షిప్ నుంచి సుధాముడు కూడా అంతే కదా, కృష్ణుడిని ఎంత ప్రేమగా చూస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న కొన్ని అటుకులైనా నాకే కావాలని ఉంచేసుకున్నాడా? కాదు, మన కృష్ణయ్యకి తీసుకెళ్ళాడు కదా ఎంతో ప్రేమగా. కానీ ఆ అటుకులు తినంగానే ఏమైందో తెలుసా? సుధాముడికి ఏం చేశాడు? సుధాముడిది చిన్నిల్లు వెంటనే పెద్ద రాజ్యం అయిపోయింది. అక్కడ మంచి ఫ్రూట్స్, ఫుడ్ అన్నీ వచ్చేసినాయి. కృష్ణయ్య మహిమ అదంతా.
ఇప్పుడు మనం కృష్ణయ్య మనల్ని ఎలా రక్షిస్తాడో ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో తెలుసుకుందాం. ఒకరోజు గోకులంలో బాగా వర్షం వచ్చింది. మేఘాలు నల్లగా అయిపోయి గాలి బాగా వాన. ప్రజలందరూ కృష్ణ 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 అని అరుచుకుంటూ కృష్ణయ్య దగ్గరికి వచ్చేసారు. అందరూ రాగానే కృష్ణ కృష్ణ అనగానే ఏమైందని కృష్ణయ్య చూసి వెంటనే ప్రజల్ని, ఆవుల్ని, పక్షుల్ని అందరినీ తీసుకొని గోవర్ధన్ గిరి దగ్గరికి వెళ్ళిపోయాడు. గోవర్ధన్ గిరిని అతను చిన్ని చిటికిన వేల మీద పైకి లేపేసి గొడుగులాగా నుంచున్నాడు. చుట్టూ ప్రజలు, ఆవులు, పక్షులు అన్నీ నుంచున్నాయి. ఈ వర్షం ఏమన్నా ఒక్కరోజు కురిచింది అనుకున్నారా? వరుసగా పగలు రాత్రి 7 రోజులు కురిసింది బాగా వర్షం. అయినా కూడా ఆ గోవర్ధన్ గిరి కింద నుంచున్న ప్రజలు కానీ, ఆవులకు కానీ, పక్షులకు కానీ ఎవ్వరికి చలి వేయడం కానీ, బాధ కలగడం కానీ కలగలేదు. చక్కగా ఉన్నారు 7 రోజులు ఆనందంగానే. కృష్ణయ్య అలా రక్షించాడు. కృష్ణయ్యకి చిన్ని చిటుకుని వేల మీద ఆ గోవర్ధన్ గిరిని గొడుగులాగా పట్టుకుని అందరినీ జాగ్రత్తగా కాపాడేశాడు. 1 రోజు 2 రోజులు కాదు, 7 రోజులు. కృష్ణయ్యని గనక మనం భక్తితో నమ్మిదా ధైర్యంగా ఉంటే ఆయన మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం కృష్ణయ్యకి భక్తుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం.